అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీ మాస్క్ మ్యాన్ ఎనర్జీ. ఈ వీడియో నా షిప్ జాయినింగ్ వ్లాగ్లా మాత్రమే కాకుండా ఫస్ట్ టైం షిప్ జాయిన్ అవుతున్న వాళ్ళకి ఒక కంప్లీట్ గైడ్లా ఉండడం కోసం వాయిస్ ఓవర్ ఇచ్చా. సో అలా ఎవరైనా ఉంటే దెన్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జాయినింగ్ ఉందని తెలిసిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిన పని లగేజ్ ప్యాకింగ్. అస్సలు మర్చిపోకుండా ప్యాక్ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటి అండ్ ఏమేం ప్యాక్ చేసుకోవాలన్నది నేను డీటెయిల్డ్గా పీడిఎఫ్ చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఐ నో కొంచెం బాధగానే ఉంటుంది ఫ్యామిలీని ఫ్రెండ్స్ని వదిలి వెళ్తున్నందుకు. బట్ వెనెవర్ యూ ఫీల్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు మీ కెరీర్ని స్టార్ట్ చేస్తున్నారని అండ్ మీ డ్రీమ్ని అచీవ్ చేయబోతున్నారని మీకు మీరు మోటివేట్ చేసుకోండి. సో స్టే స్ట్రాంగ్ అండ్ స్టే పాజిటివ్ ఆల్వేస్. రీసెంట్గా నేను కంపెనీ అయితే చేంజ్ అయ్యాను. సో జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం కోసం ప్రెజెంట్ నేను ముంబై అయితే వెళ్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద షిప్పింగ్ కంపెనీస్ ముంబైలోనే ఉంటాయి అండ్ జాయినింగ్ అప్పుడు వెరీ ఫ్యూ కంపెనీస్ మాత్రమే మనకి ఇంటి దగ్గర నుంచి ఫ్లైట్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తాయి. రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో మీరు ముంబై వరకు మీ ఓన్ ఎక్స్పెన్సెస్తో వెళ్లాల్సి ఉంటుంది అండ్ అక్కడ నుంచి కంపెనీ అయితే మీకు ఫ్లైట్ టికెట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇన్ కేస్ మీరు ముంబై వరకు మీ ఓన్ మనీతో ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే మాత్రం మీ లగేజ్లో ఇంపార్టెంట్ థింగ్స్ ప్యాక్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ముంబైలో పర్చేస్ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. సో దట్ లగేజ్కి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో నేనైతే ముంబై రీచ్ అయిపోయా. ఇప్పుడు నా లగేజ్ కలెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోవడం. అండ్ ఇంపార్టెంట్ అడ్వైస్ ఏంటంటే మీ జాయినింగ్ అప్పుడు మీ కాంట్రాక్ట్ లెటర్ మీద శాలరీ ఎంత ఉంది అండ్ కాంట్రాక్ట్ పీరియడ్ ఎంత వరకు ఉంది అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు సైన్ చేయండి. అండ్ ఆఫీస్ లీవ్ అవుతున్నప్పుడు మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్గా మీ ట్రావెల్ డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్ట్, సిడిసి, సిఓసి ఉంటే సిఓసి అండ్ వాటితో పాటు ఫ్లైట్ టికెట్స్, ఓకే టు బోర్డ్ లెటర్ అండ్ వీసా ఉంటే వీసా కాపీస్. ఫైనల్గా ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చేసా అండ్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా. అండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వీ విల్ హ్యావ్ సమ్ జాయినింగ్ ఫార్మాలిటీస్ లైక్ ప్రీ జాయినింగ్ ఫార్మ్స్ ఫిల్ చేయడం, మెడికల్ టెస్ట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆఫీస్కి రీచ్ అయ్యి నా జాయినింగ్ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. జాయినింగ్కి నేను ఒక్కడిని మాత్రమే కాదు, నాతో పాటు చీఫ్ ఆఫీసర్ అండ్ ఆయిలర్ కూడా సేమ్ షిప్ జాయిన్ అవుతుంది. మాకు రేపు మార్నింగ్ 7కి అయితే ఫ్లైట్ ఉంది. సో నేను మా ఆయిలర్ కలిసి కొంచెం చిల్ అయ్యి డిన్నర్ చేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుదామని డిసైడ్ అయ్యాం. అండ్ నా అడ్వైస్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉన్నప్పుడు మినిమం 3 to 4 అవర్స్ ముందు ఎయిర్పోర్ట్కి రీచ్ అయినట్టు ప్లాన్ చేసుకోండి. బికాస్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ టూ మచ్ టైం. రెస్ట్ మీకు డొమెస్టిక్ ట్రావెలింగ్లో ఉన్నట్టే ఉంటుంది. లైక్ ఫస్ట్ లగేజ్ చెకింగ్ చేసి మీ బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవడం, ఆ తర్వాత యాజ్ యూజువల్ సెక్యూరిటీ స్క్రీనింగ్ అండ్ ఆఫ్టర్ దిస్ మీరు ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బోర్డింగ్ కోసం మీ గేట్ దగ్గరికి వెళ్ళిపోవడం. జాయినింగ్ అప్పుడు మీతో పాటు ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నట్టయితే మాత్రం బ్లైండ్గా వాళ్ళని ఫాలో అయిపోండి. బట్ సోలోగా మీ ఒక్కరికే జాయినింగ్ ఉందనుకుంటే మాత్రం దెన్ డోంట్ వరీ. జస్ట్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే స్క్రీన్స్లో మీ ఫ్లైట్ నెంబర్ని చూసుకొని ఫాలో అవ్వండి. అండ్ మీకు డౌట్ అనిపించినా ఆర్ తెలియకపోయినా ఎయిర్పోర్ట్ స్టాఫ్ హెల్ప్ తీసుకొని టైంకి ఫ్లైట్ బోర్డింగ్ అవ్వండి. టైం వేస్ట్ చేసుకొని ఫ్లైట్ మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే మెర్చెంట్ నేవీలో క్రూ జాయినింగ్ అప్పుడు కామన్ గా జరిగే సినారియోసే ఇవి. యాక్చువల్లీ ముంబై టు ఢాకా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండ్ ఢాకా టు చిట్టగాంగ్ డొమెస్టిక్ ఫ్లైట్ లో రీచ్ అయ్యింది. ఢాకా రీచ్ అయిన తర్వాత చాలా షార్ట్ టైం దొరికింది మాకు. ఆ షార్ట్ టైంలో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ కి బోర్డింగ్ అయ్యాం అండ్ ఫైనల్లీ డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాం, చిట్టగాంగ్. యాక్చువల్లీ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ కొంచెం వరీ అయ్యారు బంగ్లాదేశ్లో జాయినింగ్ అనగానే. బికాజ్ నేను జాయిన్ అయిన టైంకి బంగ్లాదేశ్లో సిచ్యువేషన్స్ అయితే అంత బాగాలేదు. బట్ సీఫేరర్స్ని సేఫ్గా షిప్ వరకు తీసుకువెళ్ళడానికి ఏజెంట్స్ అయితే ఉంటారు. ఏజెంట్స్ అంటే దురందర్లో ఇండియన్ రా ఏజెంట్స్ కాదు, పోర్ట్ ఏజెంట్స్. కొన్ని ఏజెన్సీస్ అండ్ కంపెనీస్ అయితే ఉంటాయి ఈ పని కోసం.
షిప్పింగ్ కంపెనీస్ ఒక షిప్ పోర్ట్ కి రీచ్ అవ్వడానికి ముందే ఈ ఏజెన్సీస్ తో కాంటాక్ట్ అవుతాయి. అండ్ వన్స్ షిప్ పోర్ట్ కి రీచ్ అయిన తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ పోర్ట్ ఏజెంట్సే చూసుకుంటారు. లైక్ క్రూ సైన్ ఆన్ అండ్ సైన్ ఆఫ్, షోర్ పాసెస్ ఇష్యూ చేయడం, మెయిన్ గా పోర్ట్ లో పేపర్ వర్క్ హ్యాండిల్ చేయడం, అండ్ షిప్ కి కావాల్సినవన్నీ అరేంజ్ చేయడం, ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళ పని. అండ్ మెర్చెంట్ నేవీ కోసం తెలుసుకోవాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా మెర్చెంట్ నేవీలో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే తప్పకుండా నా ఛానల్ ని వాళ్ళతో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో పోర్ట్ ఏజెంట్ తో మేము ఎయిర్పోర్ట్ నుంచి షిప్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ప్రొవిజనల్ క్రేన్ తో లగేజ్ ని షిప్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి మేము కూడా బోట్ అయిపోయాం. సో వ్యూయర్స్ చూసారు కదా నేను షిప్ సైన్ ఆన్ ఎలా అయ్యాను. అండ్ హోప్ మీకు కూడా షిప్ జాయినింగ్ కోసం ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. మీ మాస్ నారాయణ సైనింగ్ ఆఫ్.